ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినారు, మీరు కొంచెం గౌరవంగా మాట్లాడితే హుందాగా ఉంటే రాష్ట్రానికి మంచిది. ఇవాళ నువ్వు చేసిన అసందర్భ వ్యాఖ్యల వల్ల, మా మీద బురద జల్లాలని చెప్పి నువ్వు చేసిన పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయినాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఇవాళ తిమ్మాయిపల్లికి చెందిన ఒక మహిళ మాట్లాడుతూ, బిడ్డ పెళ్లి పెట్టుకున్నాము, భూమి అమ్ముదామంటే ఎవడు కొనడానికి దిక్కులేడు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు భూమి కొనటోడే దిక్కు లేకుండా అయిపోయింది, ఇదేం రాజ్యమో అని అన్నది. మొన్నటిదాకానేమో అమ్ముతారా అమ్ముతారా అని తిరిగిపోయినరు, ఇప్పుడేమో ఆపదవాడి అమ్ముకుందామంటే కూడా, తక్కువ ధరకు అమ్ముకుందామంటే కూడా కొనటోడు దిక్కు లేకుండా అయిపోయిందని నంగనూరు మండలానికి చెందిన తిమ్మాయిపల్లి మహిళ, ఏం పేరు ఉండే ఆ మహిళ ఇవాళ చెప్తా ఉండేది. నేను పేరు మర్చిపోయినా, పేరు కూడా చెప్తా. ఒక అమ్మాయి చెప్తా ఉండే. అంటే ఇవాళ మీరు రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులను, చెయ్యని అప్పులను అంకెల గారడి చేసి ఎక్కువ చూపించి ఇవాళ కాని రాష్ట్రాన్ని మీరు అనవసరంగా దివాలా తీయించే ప్రయత్నం చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అనవసరంగా అసందర్భంగా మాట్లాడడం వల్ల ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి. పెట్టుబడిదారులలో అనుమానాలు రేకెత్తించే విధంగా మీ వ్యాఖ్యలు, మీ చర్యలు ఉన్నాయి. దాంతో ఏమైంది? ఇవాళ పెట్టుబడులు రాక, ఉద్యోగాల కల్పన జరగక రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి వేల లక్షల మంది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బతికిన వాళ్ళందరూ జీవితాలు రోడ్ల మీద పడ్డ పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ ఉద్యోగాలు రాకుండా పోయినాయి, రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి, రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నదంటే ఇది మీ యొక్క మూర్ఖత్వం, మీ యొక్క అనాలోచితమైన చర్యలు, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు మీరు. ఇప్పుడు నడమంత్రం సిరొచ్చినా నరం మీద పుండైందనుకో ఆ మనిషి కుదురుగా ఉండలేడు. నడమంత్రం సిరొచ్చి నరం మీద కురుపైతే ఏమవుతుంది? మనిషి కుదురుగా ఉండలేడు. బహుశా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గట్లే అయింది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఎంత హుందాగా చెయ్యి, మాకంటే మంచి పని చెయ్యి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఏంది చిల్లర చేస్తారు? ఏంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు? సిద్దిపేటకు వచ్చి అభివృద్ధి జరగలేదంటే జనం నవ్వుకోరా? కొద్దిగానన్నా సోయి ఉండాలి కదా. ఇవాళ ప్రజలు ఆలోచించారా? ప్రజల కళ్ళ ముందు కనబట్టలేదా? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిద్దిపేట పట్టణంలో రోజు 4 గంటలు కరెంటు పోవు, కేసీఆర్ వచ్చినాక 4 నిమిషాలు పోయిందా? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొంగరాత్రి 3 గంటల కరెంటు, పొద్దుందాకా 3 గంటల కరెంటు బాయ్కాట్ వస్తుండే. కేసీఆర్ వచ్చినాక 24 గంటల కరెంటు వచ్చింది. రైతులు మర్చిపోతారా? గతంలో యాసంగి పంటలో 10 పైసలు మాత్రమే నాట్లేద్దరు, 90 పైసలు పడావు పడుతుండే. ఇవాళ 90 పైసలు నాట్లు పడుతున్నాయి, 10 పైసలే పడావు ఉన్నదంటే అది కేసీఆర్ వల్ల మేము కట్టిన చెక్ డ్యాంలు, చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం నీళ్లు కాదా? అది సిద్దిపేట ప్రజల అనుభవంలో లేదా? ఎందుకు ఈ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు?